అండి, ఇవాల్టి మన స్పెషల్ ప్రోటీన్ దోశ అనగానే పక్కకు తోసేకండి. ఎక్కువ కష్టపడాలనుకుంటున్నారా? లేదండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనం ఒక గ్లాస్ పెసలకి అర గ్లాస్ చొప్పున మినపప్పు, పచ్చెనగపప్పు, అలాగే బియ్యం, ఈ మూడింటిని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్నప్పుడే 2 టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకుని నానబెట్టుకోవాలి. ఉదయం లెగ్గానే శుభ్రంగా వాష్ చేసి పొట్టేమి తీయకుండా మిక్సీ జార్లో వేసుకుని పచ్చిమిరకాయలు అలాగే అల్లం ముక్కలు వేసుకుని బాగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ లోపల పెనం బాగా కాగుంటుంది కదా, కొంచెం ఆయిల్ వేసుకుని మనం దోశ పెసరట్టు వేసుకుంటాం కదా, అలా వేసేసుకుని పైన ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుని శుభ్రంగా తినేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయలేదు, ఇది పిల్లలకు కదా, వాళ్ళు ఉల్లిపాయలు వద్దన్నారని నేను ఉల్లిపాయలు వేయలేదన్నమాట. చూసారు కదా నా వీడియో, నచ్చితే మాత్రం ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.